అవినాష్ గారు. బాగున్నావా అవినాష్? బాలేను. అవునా, చూస్తుంటే అర్థమవుతుంది. అవును, నువ్వు కూడా బాగున్నావు కదా? నేను బాగున్నాను. ఇంకేం జరుగుతుంది? కొత్త కొత్త ప్రాజెక్ట్స్ ఏం జరుగుతున్నాయి? టీవీ షోస్ 2 షోస్ జరుగుతున్నాయి. లైక్ ప్రాజెక్ట్స్ కూడా ఆల్రెడీ ఒక ప్రాజెక్ట్ మూవీ ఓపెనింగ్ అయిపోయింది. ఇంకో ప్రాజెక్ట్ త్వరలో స్టార్ట్ అవుతుంది. హీరోగా చేస్తున్నావు? లేదు, ఒక మెయిన్ క్యారెక్టర్ చేస్తున్నాను. ఓకే. మా షో చూసావా? ఇప్పుడు కాదు, ఇన్ జనరల్ గా చూసావా? చూశాను, భయం వేసింది చూసినప్పుడు. మరి ఇందాకేదో ఎక్స్ట్రాలు బానే. ఎవరో ముక్క అవినాష్ అని బానే ఎక్స్ట్రాలు. మా ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేద్దామా అవినాష్? మా ఫస్ట్ రౌండ్ ఏంటంటే అట్లుంటది మనతోటి. సో బయట కొన్ని నీ గురించి అందరికి తెలియనివి నేను కొన్ని అడుగుతాను, దానికి అట్లుంటది అన్నట్టు ఆన్సర్ ఇవ్వాలి. కామెడీ చేసి నవ్వించడం చాలా కష్టం, అలాంటిది నువ్వు యు ఆర్ డూయింగ్ రియలీ గ్రేట్ జాబ్. చాలా మందిని నవ్విస్తున్నావు. హూ ఇస్ యువర్ ఇన్స్పిరేషన్? కామెడీలో ఇన్స్పిరేషన్ వచ్చేసి బ్రహ్మానందం గారు టైమింగ్ అవన్నీ చూసి, అంటే బేసిక్గా నేను కామెడీని ఎప్పుడు అవ్వాలనుకోలేదు, జస్ట్ ఒక ఆర్టిస్ట్ అవ్వాలనుకున్నాను. ఇలా ఒక తెలియని అనుకోకుండా ఒక ప్లాట్ఫామ్ దొరకడం, దాంట్లో కామెడీ చేయడం, అలా అలా ఇంకా కమెడియన్గా. బట్ నాకు ఒక మంచి ఆర్టిస్ట్ అవ్వాలని కోరిక, క్యారెక్టర్ ఆర్టిస్ట్. ఎప్పటికైనా అవుతావు అంటే ఇప్పుడు అవ్వలేదు ఆర్టిస్ట్ నేను. అది తెలియలేదా నీకు ఇంకా? అంటే అది సరే, నేను రీసెంట్ గా కొన్ని thumbnails చూసాను. నువ్వు అంతకు ముందు ఈ ఆర్టిస్ట్ గా కమెడియన్ గా అవ్వక ముందు నువ్వు ఒక లారీ డ్రైవర్ అని చూసాను. ఓడి అమ్మ, ఇంకా హైవేలో లారీ డ్రైవర్ అలా చెప్పకు. నువ్వు నేనే లారీ డ్రైవర్ చేశాను thumbnail లో అలానే పెట్టారా? నువ్వే పెట్టించుంటావు డబ్బులు ఇచ్చేవాడుకో. చెప్పు, కాదా అవునా? కాదు. అలా అయితే డ్రైవర్ గా అయితే నువ్వైతే వర్క్ చేయలేదు. సరే, అప్పుడు ఇంజనీరింగ్ చేస్తున్నప్పటి నుంచి మళ్ళీ ఇప్పటికి హౌ ఇస్ యువర్ జర్నీ? నైస్. యాక్చువల్లీ చాలా కష్టాలు, అంటే మాక్సిమం కష్టాలు ఉన్నాయి, సుఖాలు ఎక్కడ లేవు. ఇప్పుడు కొంచెం సుఖాలు వస్తున్నాయి. అవును, ఇప్పుడు అవినాష్ చాలా సుఖపడుతున్నాడు. తెలిసిపోయిందా? చెప్పు. హార్డ్ వర్క్ చేసుకుంటూ, చాలా కష్టపడుతూ, రైస్ లేకుండా, నిద్ర లేకుండా, చాలా అవమానాలు. ఏదో ఒక అవమానం చెప్పు. అవమానమా? ఒక మూవీ ఆఫీస్కి వెళ్తే, ఆ మూవీ ఆఫీస్లో లైక్ ఏదైనా క్యారెక్టర్ కోసం వెళ్తే, ఆడిషన్కి వెళ్తే ఫోటోలు ఇస్తే, సరే చెప్తాం బాబు అని చెప్పేసి నేను వెళ్ళిపోతున్నా, వెనక తిరిగాను, నా ఫొటోస్ డస్ట్బిన్లో పడేశారు. కొన్ని సంవత్సరాల తర్వాత అదే మూవీ ఆఫీస్ నుంచి డేట్ అడిగారు. అదే సక్సెస్. ఎస్. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్కి వస్తే ఏంటంటే, కోవిడ్ టైంలో అందరికీ ఒక బ్రేక్ అనేది వచ్చేసింది. అప్పటి వరకు ఫుల్ హడావిడిగా ఫుల్ వర్క్ చేస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరికి ఒక బ్రేక్ అనేది వచ్చింది కదా. కోవిడ్ టైంలో నీకు కూడా అందరికి వచ్చినట్టు నీకు కూడా బ్రేక్ వస్తుంది. సో ఎలా టైం పాస్ చేసా కోవిడ్ టైంలో? నేను నా ఫ్రెండ్ శ్రీముఖి కోవిడ్ టైంలో తను వాళ్ళ ఇంట్లో ఉండి, నేను మా ఇంట్లో ఉండి ఒక షో చేసాం. లైక్ యూట్యూబ్లో మాకు యూట్యూబ్ ఛానల్స్ ఉండేవి కాబట్టి, బ్రతుకు ఎడ్ల బండి అని ఒక షో చేసాం. మీలో ఎవరు కొట్టేసినప్పుడు లైక్ నేను అండ్ శ్రీముఖి, విష్ణుప్రియ కూడా చేసేది మాతో పాటు. ఎడ్ల బండిది అయితే నేను చూసాను, బాగుంటుంది. తర్వాత అయిపోయింది అంతే, అదొక్కటే చేసాను. సరే, నేను బాగా విసిగించే క్వశ్చన్. పొట్ట ఎప్పుడు తగ్గిస్తావు? పొట్ట అంటారు అందరూ. కొంచెం పొట్ట కనబడుతుంది నాకు ఎప్పుడు తగ్గాలని అనిపించదా? బేసిక్ గా నేను హీరోగా ఎప్పుడు ట్రై చేయలేదు. అంటే హీరోగా ఎందుకు ట్రై చేయలేదు? అసలు ఆ ఫేస్ చూడు, ఆ హెయిర్ స్టైల్ చూడు, ఆ ఫిగర్ చూడు, ఒక్కలా ఉన్న ఫేస్ అవన్నీ వేసుకొని అంటుంది అంతే కదా. అంటే బేసిక్ గా నేను ఎందుకు ఈ పొట్ట అంటే, కమెడియన్ గా మనం ఎంత ఫన్నీగా ఉంటే అంత వర్కౌట్ అవుతుంది. లైక్ స్టేజ్ మీద కానీ స్క్రీన్ మీద కానీ మనం ఈ పొట్ట తీసేసి 6 ప్యాక్ పెంచితే మనం హీరో మెటీరియల్ కాదు. హీరోగా మనం చేస్తే ఎవరు చూడరు. మనం కమెడియన్స్ అంటే మినిమం పొట్టు ఉండాలి, బట్టు ఉండాలి అనట్లేదు. రీతు చౌదరి ఎంత బ్యాక్ ఉండాలి? బ్యాక్ సో టాపిక్ తెలియదు. నేను బ్యాక్గ్రౌండ్ అంటే కొంచెం ఫన్నీ కనబడితే నవ్వుతారు అంతే కదా. మనం స్టేజ్ మీద స్టైలిష్ గా నవ్వుతారా? మీరు ఫన్నీగా ఉంటేనే ఏదో ఎక్కిల్ చేష్టలు చేస్తేనే కొంచెం కింద మీద పడితే నవ్వుతారు అంతే కదా. అవునా కదా? అది దట్స్ ఇట్. సౌండ్స్ గుడ్. సరే, అవినాష్ అంటే ఫస్ట్ మా అందరికి గుర్తొచ్చేది ఏంటంటే జబర్దస్త్ అవినాష్. ఇప్పుడు జబర్దస్త్ అవినాష్ నుంచి స్టార్ మా అవినాష్. సో వై? జబర్దస్త్ అనే షో నాకు మంచి ప్లాట్ఫామ్ ఇచ్చింది, ఒక నేమ్ ఇచ్చింది. దాని తర్వాత బిగ్ బాస్ అనేది ఇంకా పెద్ద ఆపర్చునిటీ అక్కడ నుంచి. అండ్ నాకు సోలో రికగ్నేషన్ వచ్చింది అక్కడ నుంచి. అండ్ స్టార్ మాలో ఒక నా మీద షోస్ చేయడం, లైక్ నేను మెయిన్గా ఉండి ఈవెంట్స్ ప్లాన్ చేయడము, అలా నాకంటూ ఒక మంచి మార్కెట్లో అమౌంట్ కానీ ఒక పేరు కానీ అన్నీ వచ్చాయన్నమాట. అందుకే ఎవరైనా ముందుకు ఎదగాలనుకుంటారు కాబట్టి అక్కడి నుంచి ఇలా ఎదుగుతూ వచ్చాను. బట్ లైఫ్ అనేది నాకు జబర్దస్త్.
మరి నువ్వు జబర్దస్త్ నుంచి తర్వాత స్టార్ మా బిగ్ బాస్కి వెళ్ళినప్పుడు నిన్ను వాళ్ళు సర్టెన్ అమౌంట్ పే చేసిన తర్వాత నువ్వు బిగ్ బాస్కి వెళ్ళాలి అని చెప్పారు అని విన్నాం. ఇస్ దట్ కరెక్ట్? ఎస్ రైట్. ఎంత కట్టావు? 10 lakhs 10 లక్షలు ఫైన్ కట్టి వెళ్ళాను. 10 లక్షలు ఫైన్ కట్టి బిగ్ బాస్కి వెళ్ళాను. బిగ్ బాస్కి వెళ్ళాను అంటే ఒక కాంట్రాక్ట్ ఉంది, ఆ కాంట్రాక్ట్ని బ్రేక్ చేసా. అకార్డింగ్ టు వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం ఆ బ్రేక్ చేసినందుకు 10 లక్షలు కట్టాలి కాబట్టి కట్టేసి వెళ్ళాను. ఓకే, ఆ 10 లక్షలు కూడా శ్రీముఖి ఇచ్చిందని విన్నాం. 10 లక్షలు శ్రీముఖి ఇవ్వలేదు, శ్రీముఖి 5 లక్షలు ఇచ్చింది అండ్ మిగతా 5 lakhs వేరే ఫ్రెండ్స్ ఇచ్చారు. మళ్ళీ వితిన్ 15 daysలో వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేసాను. ఆ టైంకి నాకు హెల్ప్ చేశారు. మీ ఫ్రెండ్షిప్ గురించి ఏమైనా చెప్పాలి అని అంటే ఏం చెప్తాను? ఇది శ్రీముఖిది ఫ్రెండ్షిప్. బెస్ట్ ఫ్రెండ్స్ ఫర్ ఎవర్. ఓకే, మంచి ఫ్రెండ్స్. విచ్ లైఫ్ ఇస్ బెటర్, స్టార్ మా ఆర్ జబర్దస్త్? స్టార్ మా ఇప్పుడు నేను హ్యాపీగా ఉన్నాను కాబట్టి స్టార్ మా ఇస్ బెటర్, బెస్ట్. జబర్దస్త్కి వెళ్ళే ఛాన్స్ ఏమన్నా ఉందా? అదే నేను ఇందాక చెప్పాను, మనకు ముందుకెళ్ళాలనుకుంటాం కానీ మళ్ళీ వెనక్కి వెళ్ళాలని ఎవరు అనుకో. సో మళ్ళీ జబర్దస్త్కి వెళ్ళే ఆలోచన నాకు అస్సలు లేదు అని అంటున్నా అవినాష్. సోహెల్ బూట్ కట్ బాలరాజు టైంలో ప్రెస్ ముందు మాట్లాడింది బాగా ట్రోల్ అయింది కదా. సో మీరు చూసారా? తర్వాత చూసా. సండే వస్తుంది వెళ్తారు. అవును, స్కిట్స్ కూడా చేశారు. అప్పుడు ఏం ఫీల్ అయ్యారు? నాకు తెలియదు వాళ్ళు స్కిట్ చేసినట్టు. వచ్చిన స్కిట్ నేను ప్రోమో చేసిన తర్వాత చూసి అంతెందుకు నువ్వు కూడా ఆదివారం పరివారంలో చేసావు సంథింగ్ రిలేటెడ్. అంటే మన మీద ఎవరు ట్రోల్ చేసే బదులు మనమే చేసుకుంటే బెటర్ అని చెప్పేసి చేసుకున్నాం. యా, బెస్ట్. ఎలా ఫీల్ అయ్యా వాళ్ళు అలా చేస్తుంటే? నువ్వు జెన్యూన్ గా అలా ప్రెస్ ముందు అన్నప్పుడు సోహెల్ తో నిజంగా టు బి ఫ్రాంక్ అంటే నేను కొంచెం అంటే సోహెల్ ఎమోషనల్ ఫీల్ అవుతుందని చెప్పేసి యాజ్ అ ఫ్రెండ్ గా పక్క ఉన్నప్పుడు అతన్ని ఓదార్చాలి. అక్కడ నుంచి వెళ్ళిపోవడం కరెక్ట్ కాదు. అక్కడ నుండి వెనక నుంచి ఓదార్స్తూనే ఉన్నాను. అంటే లైక్ వద్దు ఏడొద్దు అని ఆయన ఎమోషన్ అయ్యాడు. నువ్వు అలా నాకు తప్పకుండా చూస్తారు, ఈ రోజుగా సినిమా రిలీజ్ అయిందని చెప్పేసి నేను మామూలుగా వీకెండ్స్ ఎవరైనా సినిమాకి వెళ్తారు కదా, ఆ థాట్లో చెప్పాను. అది జనాలు అట్లా తీసుకుని వైరల్ చేసి ట్రోల్ చేస్తారు అనుకోలేదు. కొంచెం బాధపడ్డాను. తర్వాత అలా కంటిన్యూస్ వస్తే దాన్ని కొంచెం అన్న రండి అన్న మా బట్టల షాప్కి, అన్న ఏంటన్నా మొన్నటిదాకా బట్టలు కొనుక్కున్నారు కదా అన్న, ఇప్పుడు ఎందుకు రావట్లే అన్న, ఇవన్నీ చేస్తుండే కొన్ని నవ్వుకున్నాను కూడా. సో ఇవన్నీ పక్కన పెడితే వై యూట్యూబ్ అసలు? డబ్బుల కోసం. నువ్వెందుకు చేస్తున్నావు ఈ దోహదం? యూట్యూబ్ గురించి అడిగాను. ఉంది కాబట్టి వాడుతున్నాను. సరే ఓకే, యూట్యూబ్ ఉంది కాబట్టి తెలియదేమో రీతు, సరదాగా ఎంటర్టైన్మెంట్ కోసం ఇంట్లో ఖాళీ ఉన్నాం కదా, ఏదో ఖాళీగా ఉంటున్నావు అవినాష్ నువ్వు? 100%. నేను 365 days బిజీగా ఉండే ఆర్టిస్ట్ కాదు నీలాగా. సరే, కంటెంట్ నువ్వే డిసైడ్ చేస్తావా? దేనికి? యూట్యూబ్. 100% నేనే. ఓకే, అయితే నువ్వు ఒక వీడియో పెట్టావు మీ మదర్ కి బాలేదు అని, అదే టైంలో మళ్ళీ ఇంకో వీడియో పెట్టావు ఏంటంటే నేను కొత్త కారు కొన్నాను అని. సో రెండింటికి కొంతమంది తిట్టారు కూడా. అప్పుడే మీ మదర్ కి బాలేదని అన్నావు, మళ్ళీ నెక్స్ట్ హ్యాపీగా మళ్ళీ కారు కొన్నానని అన్నావు. సో కంటెంట్ ఎలా డిసైడ్ చేసేవాళ్ళ? అందరికి తెలుసు, మీ అందరికి మేము షూటింగ్ చేస్తాం కదా, షూటింగ్ చేసా అదే రోజు చేసి అదే రోజు రిలీజ్ చేయం. మేము లైవ్ షోస్ వేరే ఉంటాయి, రికార్డెడ్ షోస్ వేరే ఉంటాయి. మేము యూట్యూబ్లో కూడా మేము ఎప్పుడో మా అమ్మగారికి హెల్త్ బాగా అప్పుడు చేసింది దాన్ని ఎడిట్ చేసి అవన్నీ చేసి ఒక టైంలో రిలీజ్ చేస్తాము. అండ్ దాని తర్వాత నేను కారు కొన్న తర్వాత ఒక 5 days 6 days వీడియో చేస్తాను. దాన్ని మళ్ళీ వెంటనే ఎడిటింగ్ చేసి రిలీజ్ చేశాను. దానికి దీనికి చాలా టైం డిఫరెన్స్ ఉంది. ఏదో అమ్మకి బాగాలే అని చెప్పేసి వచ్చిన డబ్బులతో కొన్నాను. చాలామంది చాలా రకాల అంటే నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వచ్చు అదే రోజు. అంటే వాళ్ళకి ఎక్స్ప్రెషన్ ఇస్తేనే అర్థం అవుతున్నంత జనాలు అలా లేరు, వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఏదో కొంతమంది ఒక 100%లో ఒక 20% 10% జనాలు రివర్స్గా మనకు నెగిటివ్ కామెంట్స్ పెడుతుంటారు. వాటికి నేను రిప్లై ఇవ్వాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ అమ్మ వీడియో కూడా ఎందుకు పెట్టానంటే బిగ్ బాస్లో అమ్మ వచ్చిన తర్వాత ఇప్పటికీ మా ఊరికి వెళ్తే అమ్మతో ఫోటోలు దిగుతుంటారు. మీ మదర్ అంటే చాలా ఇష్టం, ఆ ఎనర్జీ ఆ డాన్స్ అసలు మామూలుగా ఉండదు. ఇప్పుడు అమ్మ హ్యాపీగా ఉన్నప్పుడు వీడియో తీసి పెట్టాను కూడా. బోనాల పండుగని మా ఇంట్లో మేము సరదాగా వంటలు చేసుకుని అన్నీ పెడతాను. అమ్మ బాగాలేనప్పుడు కూడా మీ అందరు చూస్తారు, అమ్మకి ఆరోగ్యం బాగాలే అని చెప్పేసి కొంచెం బ్లెస్ చేస్తా అని చెప్పేసి ఆ వీడియో కూడా అదే కంటెంట్ చెప్పాను నేను, అంతే తప్ప డబ్బుల కోసం కాదు. అండ్ యూట్యూబ్ గురించి మాట్లాడుకుంటే మీ వైఫ్ ఏమీ ఆర్టిస్ట్ కాదు, బట్ స్టిల్ షీఈస్ బీన్ వెరీ యాక్టివ్ ఆన్ యూట్యూబ్ కూడా. సో మీరే పుష్ చేసి ఇలా ఉండండి, అలా చేయండి, ఇది చేయండి అని అస్సలు చెప్పలేదు తనకి. తను బేసిక్గా అప్పుడు బిఫోర్ మ్యాచ్ ఒక టిక్ టాక్ అని ఉండేది మనకి, టిక్ టాక్లు చేసేది ఇంట్లో. ఓకే, అలా కొంచెం టిక్ టాక్లో కెమెరా ఫీర్ అలాంటిది ఏం లేదు. తను ముందు నుంచి యాక్టివ్. ఇంకా నన్ను పెళ్లి చేసుకున్న తర్వాత నా ఎనర్జీ కొంచెం యాడ్ అయ్యి ఇంకా కొంచెం యాక్టివ్ అయిపోయింది. నేను ఎప్పుడు ఇలా చేయి అలా చేయి ఎప్పుడు చెప్పలేదు, తను ఓన్గా తను చేస్తుంటుంది. తనకి ఎప్పుడు ఇలా ఉండి అలా ఉండి నేను ఎప్పుడు చెప్పను. ఓకే,
కాదు, నీకు మీ వైఫ్ కి ఎప్పుడైనా గొడవలు అవుతాయా? నువ్వేమో హర్యానాతో తిరుగుతా ఉంటావు. సో హర్యానా తిరగడం ఏంటి? ఐ మీన్ షోస్ లో హర్యానా చాలా మంది తిరుగుతుంటాను, చాలా మంది డాన్స్ చేస్తుంటాను. సో ఎప్పుడైనా పాజిటివ్ ఫీల్ అయిందా? అస్సలు అవ్వదు. తను ఒకటే మాట్లాడుతుంది, ఇప్పుడు నీ ప్రొఫెషనల్ లైఫ్ వేరు, నా పర్సనల్ లైఫ్ వేరు. పర్సనల్ లైఫ్ నాకు టైం ఇస్తున్నా హ్యాపీగా ఉన్నాను, నీ ప్రొఫెషనల్ లైఫ్లో నువ్వు ఏమైనా చేసుకున్నా సంబంధం అంటే. ఇలా ఉంటే అసలు ఏ రిలేషన్షిప్ లో గొడవలు ఉండదు. అందుకే అండర్స్టాండింగ్ వైఫ్ దొరికింది కాబట్టి హ్యాపీగా ఉన్నాను. సో పర్సనల్ లైఫ్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? కొంచెం మందికి టిప్స్ ఇవ్వండి. కొంచెం ప్రొఫెషనల్ పర్సనల్ లో మీ అంటే నేను ప్రొఫెషన్ ని పర్సనల్ తీసుకురాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే, నేను ఇప్పుడు ఏదైనా మాట్లాడాలనుకున్నాను అక్కడే మాట్లాడతాను, అక్కడే ఫినిష్ చేస్తాను. మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ఒక హస్బెండ్ లాగా ఉంటాను, ప్లస్ అదే హస్బెండ్ కూడా ఒక ఫన్నీగా ఉంటాను కొంచెం. అంటే నా రియల్ లైఫ్ ఎలా ఉంటుంది అంటే స్టేజ్ మీద ఎంత ఫన్గా ఉంటానో రియల్ లైఫ్లో అంతే ఫన్గా ఉంటాను. బట్ నా వే ఆఫ్ బిహేవియర్ స్టేజ్ మీద ఒకలా ఉంటుంది, ఇంట్లో ఒకలా ఉంటుంది. ఓకే, నేను రెండింటిని మిక్స్ చేయను అనమాట. మిక్స్ చేస్తే పెద్ద గొడవలు అయిపోతాయి. అక్కడికి వెళ్ళినప్పుడు అలా వాళ్ళతో హ్యాపీగా మాడతాం, ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఎక్కువ కాంటాక్ట్లో ఉండను. బేసిక్గా నువ్వు చూస్తే నేను బయట ఎక్కడ అక్కడిక్కడ అస్సలు కనబడినాం. ఓన్లీ లిమిటెడ్ ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళ ఇంటికి వెళ్ళి పార్టీలు చేసుకుంటాను, మళ్ళీ మా ఇంట్లో చేసుకుంటాను అంతే. అండ్ నువ్వు వంట కూడా బాగానే చేస్తావు కదా అవినాష్? రైస్ బాగా పెడతా నేను. మీ ఇంట్లో చికెన్ కర్రీ మటన్ కర్రీ అప్పుడు ఉండిండ్రు, బాగుంది. అను చేస్తుంది మధ్య నేను కరివేపాకు ఇవన్నీ కాదు, పెళ్లికి ముందు. పెళ్లికి ముందు చేసాను, బ్యాచిలర్ కదా అప్పుడు చేసుకున్నావాన్ని. సరే, ఇప్పుడు టీవీ నుంచి కొంచెం స్టెప్స్ ఫార్వర్డ్ చేసి మూవీస్ లోకి వెళ్తున్నాడు అవినాష్ అని వింటున్నాము. సో ఏంటా కథ? అంతే, నాకు బేసిక్గా నేను ఇండస్ట్రీకి రావడం మూవీస్ చేయాలని థాట్తో వచ్చాను. యాక్చువల్లీ టీవీ అనేది నాకు ఒక బేస్మెంట్ లాగా, ఒక టీవీ అనేది యాడ్ ఆన్ అయింది, దాంతో నా టాలెంట్ ప్రూవ్ చేసుకుంటున్నాను. బేసిక్గా అట్ ద ఎండ్ ఆఫ్ ద డే నా గోల్ అనేది మూవీస్ చేయడం అనేది. ఇప్పుడు మూవీస్ చేయాలి కాబట్టి కొంచెం టీవీ షోస్ తగ్గించుకుంటూ మూవీస్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నాను. చిన్న చిన్న క్యారెక్టర్స్ వస్తున్నాయి, బట్ అది కాదు ఇంకా నేను ప్రూవ్ చేసుకోవడానికి ఇంకా పెద్ద పెద్ద క్యారెక్టర్ చేయాలని చూస్తున్నాను, వెయిటింగ్ ఆపర్చునిటీస్ కోసం. అంటే ఇప్పుడు టీవీలో యాక్ట్ చేసే వాళ్ళందరూ ఏమవుతుంది అంటే వాళ్ళు మూవీస్లోకి వెళ్ళగానే వాళ్ళు వేరే కైండ్ ఆఫ్ రోల్స్ చేసినా కూడా టీవీలో ఆల్రెడీ అలా చూసిన క్యారెక్టర్స్ కాబట్టి అలానే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు ఆడియన్స్. సో నువ్వు అలాంటి కామెడీ సబ్జెక్ట్ లేకపోతే కామెడీ రోల్సే చేయాలి అని అనున్నావా, లేకపోతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యూ వాంటెడ్ టు ట్రై ఆల్ ద క్యారెక్టర్స్? నాకు యాక్చువల్లీ ఇందాక చెప్పాను, నేను కమెడియన్గా కాదు అన్ని క్యారెక్టర్స్ ట్రై చేయాలని నాకు ఉంది. యాక్చువల్లీ లైక్ సీరియస్ కానీ ఫన్నీ కానీ లేకపోతే ఇంకేదన్నా లైక్ సపోర్టివ్ రోల్స్ కానీ అలాంటివి చేయాలని నాకు చాలా ఉంది. ఎనీ టైప్ ఆఫ్ క్యారెక్టర్ చేస్తాను, ఎందుకంటే ఆర్టిస్ట్ అనేవాడు పర్టికులర్గా ఈ టైప్ ఆఫ్ రోల్ చేయడానికి కాదు. ఒక ఆర్టిస్ట్ అంటే ఏంటిది, ఎవ్రీథింగ్, అన్ని రోల్స్ చేస్తాడు అనేది ఆర్టిస్ట్ థింగ్. యాక్చువల్లీ నేను వచ్చింది కూడా అదే. ఇందాక చెప్పాను నేను కమెడియన్ అవ్వాలని రాలేదు, అనుకోకుండా అలా కమెడియన్ అవుతూ ఇట్లా వచ్చాను ముందుకు. బట్ ఫర్దర్గా ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా అన్ని క్యారెక్టర్స్ చేయాలని నాకు. ఫర్దర్గా ఎక్కువ మూవీ ఆఫర్స్ వచ్చిన తర్వాత అవినాష్ నువ్వు టీవీని వదిలేస్తావా? అట్లేం లేదు. ఇప్పుడు అంటే బేసిక్గా నేను ఇందాక ఒక షో 1-2 షోలు కంపల్సరీ పెట్టుకుంటాను, ఎందుకంటే టీవీ ఆడియన్స్ ద్వారానే ఈరోజు నాకు ఇంత ఫేమ్ వచ్చింది, నా టాలెంట్ ప్రూవ్ చేసుకోవడానికి అవకాశం వచ్చింది. వాళ్ళకి దూరం అవ్వాలని నాకు ఇష్టం లేదు. ప్లీజ్ దూరం అవ్వకు. 1-2 షోలు చేస్తూనే సినిమాలు చేసుకుంటాను. ఏం హోంవర్క్ చేస్తున్నావు మూవీస్లో యాక్ట్ చేయడానికి? అంటే బేసిక్గా రైటర్స్తో కూర్చొని ఇలాంటి రోల్ అయితే నాకు సెట్ అవుతుంది అలాంటివి ఏమైనా సజెషన్ నువ్వే వాళ్ళకి ఇస్తున్నావా, లేకపోతే స్క్రిప్ట్లో కూర్చుంటున్నావా? బేసిక్గా నేను మూవీస్ ఎక్కువ చూస్తుంటా ఇంట్లో కూర్చున్నప్పుడు. ఓకే, సినిమాలు ఎక్కువ చూస్తూ లైక్ తెలుగు సినిమాలు కానీ మలయాళం సినిమాలు చూస్తూ అరే ఇలాంటి క్యారెక్టర్ నేను చేస్తే బాగుంటుంది అని చెప్పేసి రైటర్స్ ఉన్నప్పుడు వాళ్ళతో కూర్చొని డిస్కస్ చేస్తున్నాను. దీనిలో ఈ క్యారెక్టర్ బాగుంటుంది, ఆ బాడీ లాంగ్వేజ్ బాగుంటుంది, ఆ మ్యానరిజం బాగుంది అని చెప్పేసి. బేసిక్గా నాకు ఈ బాడీ లాంగ్వేజ్లో మ్యానరిజం చాలా ఇష్టం. ఒక డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్తో అంటే సింపుల్గా ఒక కెమెరా ముందు నిల్చొని ఒక డైలాగ్ చెప్పాలంటే ఈజీగా చేస్తాం. టఫ్ రోల్స్ తీసుకొని ఒక టఫ్ క్యారెక్టరేషన్ తీసుకొని దాన్ని ప్రూవ్ చేయడం నాకు ఇష్టం. యాక్చువల్లీ అలాంటి అవకాశం ఇంకా రాలేదు సినిమాలో, రావాలని. థ్యాంక్ యూ రీతు, థ్యాంక్ యూ సో మచ్. అనవసరంగా ఈ డెసిషన్ తీసుకున్నా, ఈ డెసిషన్ తీసుకోకపోతుంటే ఇంకా బాగుండేదేమో అని అనిపించిన. అగ్రిమెంట్ చేయడం నాకు తెలుసా, అగ్రిమెంట్ అంటే పడిపోతా నాకు ఏమన్నా సార్ షో చేస్తున్నా కొత్త అంటే సార్ ఓకే చేద్దాం అనగా సార్ అగ్రిమెంట్ వద్దు నాకు బతుకొద్దు. అగ్రిమెంట్ అనే పేరు నాకు చెవులో వినపడుతుంది, భయం వేస్తాను ఇప్పటికీ అగ్రిమెంట్ అంటే. ఇది కప్ ఆఫ్ మై టీ అని అనుకునే ఇన్సిడెంట్ ఇప్పుడు చెప్పిన సిచ్యువేషన్స్ ఆపోజిట్. అంటే ఇలాంటి ఇన్సిడెంట్ నా లైఫ్లో జరగడం వల్ల నా లైఫ్ చాలా బాగుంది. బిగ్ బాస్లో నువ్వు ఎంత కామెడీ చేసావు, నాకైతే కామెడీ చేసావు అవినాష్. అండ్ మ్యారేజ్ ఓకే. బిగ్ బాస్లో నీకు బాగా మెమరబుల్ సిచ్యువేషన్ ఏంటి? రోబో టాస్క్, దొంగతనం వెళ్ళి యమరాజశేఖర్ దగ్గర. అది పెట్టింది కదా నాకు కూడా, పెట్టింది కాదు పెట్టుకున్నది.
నేను ఇప్పటికి బయటకు వచ్చి చాలా చూసుకుని నవ్వుకుంటా. పాపం మాస్టర్ తర్వాత మాస్టర్ని వాడిని నమ్మకూడదు, వాడు వచ్చే వైఫ్ కూడా అరే వచ్చే వైఫ్ కూడా నేను నమ్మదురా అని చెప్పి. డే ఒక రోజు ఈ రోజు నా లైఫ్ లో జరగడం వల్ల వావ్ అని అనిపించింది. నేను చిరంజీవి గారిని ఫస్ట్ టైం కలవడం చూడగా నాకు గూస్ బంప్స్ వచ్చాయి. ఆయన కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తుంటే తెలియని ఒక ఎనర్జీ వచ్చింది. ఆ రోజు ఇంకా హ్యాపీ ఫీల్ అయిపోయినా ఫుల్. ఏమన్నారు చిరంజీవి గారు కలవంగానే? మీరే బ్రదర్ చూస్తుంటాను జబర్దస్త్ నీది చాలా అద్భుతంగా చేస్తావు ఇలా అన్నారా? ఇలా అనలేదు, ఆయన బాగా అన్నాడు. ఇంకా ఆయన కొంచెం ఒక వాక్ అలా నడుచుకుంటూ తీసుకెళ్ళినాక సార్ నా మీద చెయ్యేసారైనా ఓ నిజంగా స్నానం చేయలేదా? ఇంకా నీలాగే అది రోజు చేస్తాను నేను. పర్సన్ ఒక మనిషి నీకు అసలు ఈ మనిషి ఉండడం వల్ల నా లైఫ్ బ్యూటిఫుల్ గా ఉందిరా అని అనిపించిన మనిషి? నా వైఫ్. అసలు నువ్వు ఇంత ఫ్యామిలీ మ్యానా అవినాష్? నిజంగా అంటే బేసిక్ గా నన్ను చూస్తే కొంచెం ఏదో అనుకుంటారు కానీ బేసిక్ గానే సేమ్ ఇద్దరం. బేసిక్ గానే నువ్వు కామెడీ బాగా చేస్తావు కదా, నీకు ఇన్బిల్ట్ అది ఉందా లేకపోతే నువ్వు ముందే ప్రిపేర్ అవుతావా? ప్రిపేర్ అవ్వాలంటే స్క్రిప్ట్ ఉండాలి, స్పాంటేనియస్ గా చేయాలంటే స్క్రిప్ట్ అవసరం లేదు. బేసిక్గా నాకు ఆ సిచ్యువేషన్ బట్టి మూవ్ ఆన్ అవుతాను. ఇప్పుడు నాకు స్క్రిప్ట్ ఏం లేదు, నీ చేతిలో స్క్రిప్ట్ ఉంది, నా చేతిలో లేదు, అయినా వాళ్ళు నవ్వుతున్నారు అంటే ప్రిపేర్ అవ్వకుండా వచ్చాను. నువ్వు క్వశ్చన్స్ అడుగుతావు వచ్చి నాకు తెలియదు ఇలాంటివి ఫ్లో. ఓకే, దీంతో మన ఫస్ట్ రౌండ్ అయిపోయింది. సెకండ్ రౌండ్కి వెళ్ళిపోదాం. సెకండ్ రౌండ్ ఏంటంటే ఎవర్రా మీరంతా. మా స్టూడెంట్స్ కొన్ని మీమ్స్ చెప్తారా, ఆ మీమ్స్ ఎప్పుడు ఎక్కడ ఎలా కనెక్ట్ అయింది నీ లైఫ్ లో అనేది చెప్పాలి. సో ఫస్ట్ మీమ్. అన్న నా పేరు పవన్, పెట్టిర్రా నోట్లో పెద్ద ముద్ద అని మీకు ఎప్పుడు అనిపించింది? అగ్రిమెంట్ పెట్టినాం. అది చాలా పెద్ద ముద్ద. అది బిగ్ బాస్ ఆఫర్ రాగానే పెట్టిగా నోట పెద్ద ముద్ద. ఓకే, నెక్స్ట్ మీమ్. హాయ్ సార్, మై సెల్ఫ్ అనుష. ఐ హ్యావ్ వన్ సజెషన్ అని మీరు ఎవరికైనా సజెషన్ ఇచ్చారా? మా భార్యకి. ఏం సజెషన్ ఇస్తారు అంటే వంటలు చేస్తున్నప్పుడు అను ఒక చిన్న సజెషన్ చెప్పాను అనుకుంటున్నాను, కొంచెం ఈ టైప్ ఆఫ్ వెళ్ళి ఇక్కడ నుంచి అని అంటదా? అంటది. కిచెన్ బేసిక్ గా నాకు దరిద్రం అలవాటు ఉంది. షూటింగ్ లేనప్పుడు ఇంట్లో ఉంటే ఎప్పుడు కిచెన్ లో గుర్తా ఉంటా. నాకు ఇల్లు నీట్ గా ఉండాలి రీతు. ఓకే, అంటే మా ఆవిడ నీట్ గా పెడుతుంది. మా ఆవిడ వంట చేస్తుంటే వెళ్ళి వెనక నుంచి వెళ్ళి నెక్కర్ వేసుకొని టీషర్ట్ వేసుకొని ఇదేంది ఇక్కడ పెట్టినావు, అది తీసాడికి వెళ్ళిసాయి అది నాకు గంట వేసి ఏందా నీ బాధ నా మంట వేసుకొని ఏవా వెళ్ళాడు కదా అది కాదే నీ అంతా క్లీన్ చేస్తా నన్ను నమ్ము అని అంటది. మళ్ళీ నేను షూట్ బయటికి వెళ్ళి ఈవినింగ్ వచ్చేసరికి అలా మొత్తం ఆరబరిచి ఉంటాయా? ఆరబరిచి అన్నీ అట్లే ఉంటాయి. అన్నట్టుంటే అను క్లీన్ చేస్తాను ఎల్లికంచి అన్నాక చేస్తాను అబ్బి ఇప్పుడు అను చూడు అవినాష్ నువ్వు అసలు ఇల్లు నీట్ గానే ఉంచట్లేదు, అది ఒక్కసారి జరిగింది, అది ఒక్కసారి జరిగింది, నెక్స్ట్ నీట్ గా పెట్టుకుంది పాపం. ప్రామిస్ నేను మంచిగా చెప్తున్నా నీ గురించి, ఓకేనా? ఎంత భయపడుతున్నావు, తప్పదు. నెక్స్ట్ మీమ్. ఆ గంట ఇప్పుడు నెత్తి మీద ఉంటదని. హాయ్ అన్న, మై సెల్ఫ్ విజ్జు. వదిలేకండి వీడిని ఎవరికైనా చూపించండి అనే సిచ్యువేషన్ మీకు ఎప్పుడైనా వచ్చిందా? నా ఫేస్ నాకే అనిపిస్తుంది చూసుకున్నప్పుడు, నేను చేసే పనులకి. వదిలేకండి ఏ సిచ్యువేషన్ లో అనిపించింది అలా? నేను స్టేజ్ మీద అమ్మాయిలతో డాన్స్ చేస్తా కదా, అప్పుడు అనిపిస్తుంది రెచ్చిపోయి డాన్స్ చేస్తా కొన్ని సందర్భాల్లో. అది ఉంటారు కదా వెంకీ సినిమా పూని బతుకుచాడా. ఓకే, నెక్స్ట్ మీమ్. హాయ్ అన్న, మై సెల్ఫ్ ఎబినేజర్. మోయే 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 అనే సిచ్యువేషన్ ఎప్పుడైనా వచ్చిందా మీకు? అసలు మోయే మోయే అంటే ఏంటి? నాకు నిజంగా నువ్వు ఏదో చేద్దామని అనుకుంటే ఏదో అయిపోయినప్పుడు మోయే మోయే. రీసెంట్గా నీతో డాన్స్ 2.0 వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చాను. ఏదో పీకుదామని వెళ్ళాం కదా, ఏదో పీకున్నప్పుడు అప్పుడు నేను కూర్చొని మోయే 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 అనిపించింది నాకు. అవును, నాకు కూడా అనిపించింది. ఓకే, నెక్స్ట్ నేమ్. హాయ్ అన్న, దిస్ ఇస్ రాజ్. రాజ్. భజన, ప్రతిదానికి భజన అని మీకు ఎప్పుడు అనిపించింది అన్న? చాలా ఇన్సిడెంట్స్ ఉంటాయి కదా, ఏ చెప్పాలో అర్థం కాదు. గట్టి గుర్తున్నది చెప్పు. మా చేతు ఆర్జే చేతు అప్పుడప్పుడు వచ్చేసి నేను యాక్చువల్లీ మొన్న ఐపీఎల్ జరిగింది కదా, ఐపీఎల్ జరిగినప్పుడు నేను యాక్చువల్లీ 2012 ఇవన్నీ షోస్ కండక్ట్ చేశాను, ఇవన్నీ చేశాను. నేను డైరెక్ట్ లైవ్లో వెళ్ళి గ్రౌండ్లో స్టేడియంలో యాంకరింగ్ చేశానంటే నాకు అనిపించింది భజన, ప్రతిదానికి భజన. అంటే బేసిక్గా అప్పుడు మీరు చూడలేదు కాబట్టి ఎన్నోనే చెప్తున్నాడు, బేసిక్గా అతను చేశాడు, బట్ నాకు అనిపించింది అది. సో దీంతో మన సెకండ్ రౌండ్ కూడా అయిపోయింది. ది లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్, జింగ్ జింగ్ అమేజింగ్. సో దీంట్లో దిస్ ఆర్ దట్ అని నేను 2 క్వశ్చన్స్ అడుగుతాను. దాంట్లో నిన్ను అడిగిన దాన్ని వాళ్ళు ముందే గెస్ట్ చేసి మా స్టూడెంట్స్ రాస్తారు. ఎవరైతే ఫైనల్ వరకు రైట్ ఆన్సర్ చేస్తారో వాళ్ళు విన్నర్ అవుతారు. రాంగ్ ఆన్సర్ నువ్వు యాప్రాసదోలా చేస్తే బాగోదు. ఒక ఏదో ఇంకో ఏదో
అవినాష్ ఆర్ అనుజ ఇద్దరిలో ఎవరు ఎక్కువ రొమాంటిక్? రివీల్. ఓకే, నువ్వు చెప్పు అవినాష్. రైట్ ఆన్సర్ అవినాష్. అవునా, నువ్వు అంత రొమాంటిక్? చాలా చూపించదా? ఎలా నువ్వు రొమాంటిక్ అని నువ్వు డిసైడ్ అవుతావు చెప్పు. ఏమంత రొమాంటిక్ గా ఏం చేసావు నువ్వు? నా దృష్టిలో ఏంటంటే రొమాంటిక్ గా మాట్లాడడము, లైక్ హస్కీగా మాట్లాడడం, లైక్ మూవ్ ఆన్ అవ్వడం రొమాన్స్ కదా. అది కూడా ఏమైనా గిఫ్ట్ ఇచ్చావా ఇప్పటి వరకు అనుకి? చాలా ఇచ్చా. ఏమి ఇచ్చావు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను నేను ఇచ్చుకున్నాను, నా మనసు ఇచ్చాను, ఐఫోన్ ఇచ్చాను, అండ్ వాచెస్ ఇచ్చాను, పర్ఫ్యూమ్స్ ఇచ్చాను. ఇచ్చేటప్పుడు నార్మల్ గా ఇలా ఇస్తావా లేకపోతే ఏదైనా రొమాంటిక్ గా చెప్పిస్తావా? నీకోసం తెచ్చా అని చెప్పేసి ఇలా ఇస్తే నా థ్యాంక్ యూ నాన్న, హగ్, ఒక ముద్దు అట్లా. నిజంగానే రొమాంటిక్. బోట్స్ ఇచ్చేయండి. ఓకే, అవినాష్ ఆర్ అనుజ ఇద్దరిలో ఫస్ట్ సారీ చెప్పేది ఎవరు గొడవ జరిగితే? రివీల్. కరెక్ట్, అవినాష్. ఈయనకి అన్ని ఇట్లా అవినాష్ అవినాష్ అని చెప్పుకుంటాడు. నేనే చెప్తా యాక్చువల్లీ. అవునా? నా మనసు అనుజ గొడవ పడినా కూడా నువ్వే సారీ నేనే సారీ చెప్తా. ఎందుకంటే తప్పులని చేసేది నువ్వే కాబట్టి తను కూడా తప్పులు చేస్తుంది. నన్ను తిడుతున్నా. తప్పులు చేస్తున్నావు. తప్పులు అంటే నన్ను తిట్టడము, నా మీద మాట వేయడం, లైక్ నన్ను నేను ఏమని తిట్టిద్ది? వేస్ట్ ఫెలో. బా ఎగ్జాక్ట్. బోట్స్ ఇచ్చేయండి. నెక్స్ట్, అవినాష్ ఆర్ అనుజ ఇద్దరిలో మంచిగా వంట చేసేది ఎవరు? రివీల్. అవునా? ఇప్పుడు కానీ నేను అవినాష్ చెప్పాను, ఇంటికి పంట పెట్టి నార తీసి బంద పెడుతుంది. ఓకే, అనుజను. అనుజ బాగా చేస్తాను. నువ్వు? నాకు టేస్ట్ బాగా చేస్తాను. ఏం చేస్తావు? టేస్ట్ చేస్తాను. ఓకే, అవినాష్ ఆర్ అనుజ ఇద్దరిలో ఐ లవ్ యూ ఎవరు ఎక్కువగా చెప్తారు? రివీల్. అమ్మయ్య, అనుజ. అవినాష్ బోర్డులు ఇచ్చేయండి ఫస్ట్. అవునా, అనుజనే ఎక్కువ ఐ లవ్ యూ చెప్తుందా? రోజుకి ఎన్నిసార్లు చెప్తుంది? లెక్క కూడా పెట్టుకోలేదు, అన్నిసార్లు చెప్తుంది నిజంగా. ఇక రాగానే ఐ లవ్ యూ అవినాష్, ఐ లవ్ యూ అవినాష్, ఐ లవ్ యూ. పోయేటప్పుడు లవ్ యూ నాన్న, స్టూడియో ఐ లవ్ యూ నాన్న, లవ్ యూ నాన్న, ఐ లవ్ యూ చెప్పు, లవ్ యూ నాన్న, లవ్ యూ నాన్న. క్యూట్ కపుల్. నెక్స్ట్, అవినాష్ ఆర్ అనుజ ఇద్దరిలో గిఫ్ట్స్ ఎవరు ఎక్కువ ఇస్తారు? ఓకే, రివీల్. అవినాష్. The winner. Come on. So Avinash, thanks for coming to Daawat. And అట్లనే మా దావత్కి రావడం ఎట్లా అనిపించింది? చాలా బాగుంది. అంటే అప్పుడే అయిపోతుంది, నాకు కాసేపు ఉంటే బాగుంది అనిపించింది. కానీ నీకు ఇంకో రౌండ్ ప్లాన్ చేయమా? వదిలే అంటే బట్ షార్ట్ అండ్ స్వీట్ చాలా బాగుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అవినాష్. థ్యాంక్ యూ.